వార్తల్లోకి తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ అన్ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశాన్ని నేడు స్థానిక బ్రాడీపేటలోని కెనడీ పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 4 డివిజన్లకు సంబంధించి నూతన కార్యవర్గ సభ్యులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నేడు అన్ఎయిడెడ్ పాఠశాలల్లో అపరిష్కృతంగా అనేక సమస్యలు ఉన్నాయని, వీటిని పరిష్కరించేందుకు కార్యాచరణను ఈ సమావేశంలో రూపొందించుకుంటామన్నారు. మేము ఒక ముఖ్యాంశాన్ని పేర్కొనడం జరిగింది, అది కూడా కాల్పన చేయడం జరిగింది. తీర్మానం చేసి మీరు ఆయా ఏరియాలో సమస్యల్ని సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ఈ సర్వసభ్య సమావేశంలో మరి అధ్యక్షుల వారి అనుమతితో మరి 4 డిప్యూటీ డివిజన్లకు గాను ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సమకాలీనంగా ఈ యొక్క విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి మార్పుల్ని మనం ఫలితం చేసుకుంటూ మరి గవర్నమెంట్ వారి నుంచి అనేటువంటి సహాయాలు తీసుకుంటూ అదేవిధంగా ఏదైనా పోరాటం చేయాల్సిన విధంగా పోరాటం చేస్తూ ఈ అసోసియేషన్ని బలోపేతం చేయాల్సిందిగా మరి సభ్యులందరి సహకారంతో బలోపేతం చేసుకొని ముందుకు తీసుకెళ్తాని కోసం ఈ వార్షిక సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రికగ్నేషన్ కొత్తగా ఈ సంవత్సరం జీవో ప్రకారంగా అన్ని స్కూల్స్ రికగ్నేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వాళ్ళు ఈ సమావేశాన్ని మేము ఇక్కడ కెనడీ స్కూల్లో ఏర్పాటు చేశాము. దేని నిమిత్తం అంటే ఈ రికగ్నైజ్డ్ స్కూల్స్ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అనేక సమస్యలు అంటే ఏంటంటే ముఖ్యంగా ఈ సౌండ్నెస్ సర్టిఫికేట్ ఒకటి, ఈ ఫైర్ ప్రతి సంవత్సరము మరి ఫైర్ రెన్యువల్ చేసుకోవడం అనేది మాకు అన్ని చిన్న స్కూల్స్కి చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే మొదట్లో మేము చాలా తక్కువ ఫీజు కడుతున్నాం. ఒక 10,000 రూపాయలు చలానా, ఒక 5,000 రూపాయలు ఫస్ట్ చలానా కడితే రెన్యువల్కి వచ్చేసరికి 10,000 కట్టాల్సి వస్తుంది. సహజంగా ఏంటంటే ఏ డిపార్ట్మెంట్ అయినా సరే మొదటి ఫీజు ఎక్కువగా ఉంటుంది, రెన్యువల్ అంటే ఏంటంటే తక్కువగా ఉంటుంది. కానీ ఇది ఈ ఫైర్ రెన్యువల్కి వచ్చేసరికి దానికి అంత వ్యతిరేకంగా ఉన్నది. చాలా పెద్ద స్కూల్స్, కొన్ని 100 ఎకరాల్లో ఉన్న స్కూల్స్, కాలేజెస్ వాళ్ళు 10,000 రెన్యువల్ కడుతున్నారు. మరి మారుమూల చాలా రూరల్లో ఉన్న యూపీ స్కూల్స్ కానీ వాళ్ళు కూడా 10,000 పే చేయాల్సి వస్తుంది. అది వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో స్థానిక బృందావన్ గార్డెన్స్ లో నేడు కథా స్రవంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా 10 మంది ప్రముఖులు రచించిన కథా సంపుటిలను ఆవిష్కరించారు. నూతన రచయితలను ప్రోత్సహించేందుకు, కథానిక ప్రయోగాలు చేసేందుకు తమ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో 13 జిల్లాల నుండి రచయితలు, సాహిత్య విమర్శకులు హాజరయ్యారు. ఉగాది ప్రత్యేక సంచికలు ఉండేవి, లేకపోతే తను తీసుకున్నటువంటి ఇతివృత్తాన్ని కథని ఎలా చదవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఈయన కథల్లో జీవితం. కొత్త తరం కథకుల కోసం కథానిక పాఠశాల నిర్వహించడంతో పాటు ఈరోజు మరో అద్భుతమైన ప్రయోగం చేసింది. 10 మంది ప్రసిద్ధ కథకుల కథా సంకలనాలను 10ంటిని విడుదల చేసింది. ప్రసిద్ధ కథకులైన మధురాంతకం రాజారాం, కేతు విశ్వనాథరెడ్డి, అల్లం రాజయ్య, అల్లం శేషగిరిరావు, చాగంటి సోమయాజులు ఇలా ప్రసిద్ధులైనటువంటి కథకులతో పాటు రచయిత్రులైన ఓల్గా, సత్యవతి కథల సంపుటాలని మొత్తం 10 కథా సంపుటాలను కొత్త తరం పాఠకుల కోసం ప్రచురించి అతి తక్కువ ధరకు అందించడము తెలుగు కథా సాహిత్య చరిత్రలోనే ఒక కొత్త ప్రయోగము, ఒక కొత్త సంప్రదాయం. ఇలాంటి సంపుటాలను భవిష్యత్తులో మరో 20 వరకు వెలువరించడానికి వాళ్ళు హామీ ఇచ్చారు. తక్కువ ధరకు కొని ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త తరం పాఠకులు కథానిక ప్రయోగాలకు సంబంధించి అనేక విషయాలను, వస్తువులను, వస్తురూపాలను తెలుసుకొని కథా సాహిత్యం పట్ల మక్కువ కలిగించడానికి ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం చేస్తున్న కృషి నిరుపమానమైనది. ఒక్కొక్క కథా సంకలనానికి ఒక్కొక్క సంపాదకుడు, ఆ సంపాదకుని సంపాదకీయము, ఆ కథల్లో ఉండడము, కథా సంపుటాల్లో ఉండడము మనం గుర్తించదగినది. దీన్ని ఏర్చి కూర్చి ఈ సాహసానికి, ఈ ప్రయోగానికి అంకురార్పణ చేసిన వారు
వల్లూరు శివప్రసాద్ గారు, ఆ తర్వాత పెనుగొండ లక్ష్మీనారాయణ గారు. వీటికి మార్గదర్శకత్వం వహించిన వారు ప్రముఖ సాహిత్య విమర్శకులు రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు. సంస్కార భారతి ఆధ్వర్యంలో చిన్నారులకు దేశభక్తులపై నిర్వహించిన డిబేట్ కాంపిటీషన్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన దేశభక్తుల జీవిత చరిత్రలను, అప్పటి సంఘటనలను విద్యార్థులు ఆసక్తికరంగా వివరించారు. ఇవే కాకుండా తెలుగు సామెతలు, వాటి అర్థాలు అనే అంశంపై నిర్వహించిన పోటీలలో కూడా పాల్గొన్న చిన్నారులు తెలుగు సామెతలను, అర్థాలను చదివి వినిపించారు. క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నేడు విద్యార్థులకు జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సెమినార్లో వైద్య నిపుణులు. రేపటి నుండి 2 రోజుల పాటు నగరంలో రాష్ట్ర యువజనోత్సవాలు. వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.